దేశవ్యాప్తంగా వరకట్న వేధింపుల సంఖ్య దారుణంగా పెరిగిపోతుంది. సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ మంత్రి ఏమంటారంటే గత 5 ఏళ్లలో తెలంగాణలో కనుక మనం చూసుకున్నట్లయితే 776 మంది మహిళలు మృతి చెందారు. అమానుషం. తెలంగాణలో ఈ కట్నం కోసం వేధించే రాక్షసుల పిశాచుల సంఖ్య పెరిగిపోతుందన్న అసహనం కూడా కోర్టు కూడా వ్యక్తం చేసింది. దారుణమైన విషయం ఏంటంటే కేసులు తక్కువ ఉంటున్నాయి కానీ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంత భయంకరమైన సిచ్యువేషన్. ఈ వరకట్న వేధింపులు ఇప్పుడు దేశంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో చూసుకున్నా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా మహిళల సంఖ్య తక్కువ అవుతుంది. ఒక పక్క పెళ్లి చేయడానికి అమ్మాయిలు దొరకడం లేదు, మరో పక్క పెళ్ళైన వాళ్ళు ఇలాంటి నీచపు పనులు అంటే వేధింపులకు పాల్పడడం, చంపడం, లేకపోతే వాళ్ళే ఆత్మహత్య చేసుకునేలా చేయటం లాంటి సంఘటనలు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ అంశాలనే పార్లమెంట్లో మంత్రి సమాధానంగా చెప్పారు. అసలు టోటల్గా సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీకు నేను వివరిస్తాను. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇచ్చిన డేటా ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే గత 6 ఏళ్లలో అంటే 20 నుంచి 25 వరకు 51,586 కేసులు రిజిస్టర్ అయినాయి. 586 కేసులు నమోదయ్యాయి. అయితే నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు కూడా డేటా ఎప్పటివరకు ఇస్తారు. అయితే 23 వరకే డేటా ఉంది, మిగతా డేటా లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇటీవల ఒక 14% క్రైమ్ రేట్ పెరిగింది. ఇది ఈ వరకట్న వేధింపుల సంఖ్య గతంతో పోలిస్తే 21, 22, 23తో కంపేర్ చేసుకుంటే ఒక 14% దేశవ్యాప్తంగా పెరిగిందని నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక తెలుపుతుంది. 21లో 13,568 కేసులు నమోదైతే 22లో 13,479 కేసులు తగ్గింది. అయితే 23 వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే 15,489 కేసులు పెరిగింది. చనిపోయిన వాళ్ళ సంఖ్య 6,150 మంది మహిళలు చనిపోయారు వేధింపులకు తట్టుకోలేక. అంటే రోజుకు 20 మంది. దేశంలో కనుక చూసుకున్నట్లయితే వరకట్న వేధింపులతో ప్రతిరోజు 20 మంది మహిళలు చనిపోతున్నారు. అదే లెక్క తెలంగాణలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఒక మహిళ వరకట్న వేధింపులకు బలైపోతుంది. ఆ డేటా చెప్తుంది మనకు. 2017 నుంచి 21 వరకు మనం చూసుకున్నట్లయితే 35,000 వరకట్న మరణాలు నమోదయ్యాయి. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో ఆ డేటా మనకు చెప్తుంది. ఇక తెలంగాణ వరకు కనుక మనం చూసుకున్నట్లయితే 2021లో 175 మంది మృతి చెందారు, 22లో 137 మంది, 23లో 145 మంది మహిళలు ఈ వరకట్న వేధింపులకు తట్టుకోలేక అత్తమామల వేధింపులు, భర్త ఆడపడుచు వేధింపులకు ఇంతమంది చనిపోయారు టోటల్గా. అయితే మీకు ఒక డేటా నేను చూపిస్తాను. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేసులు ఎన్ని నమోదవుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. దారుణమైన విషయం. నమోదు చేసిన కేసులేమో 2021లో 5 కేసులు నమోదైనాయి. కేవలం 5 కేసులు నమోదైనాయి. చనిపోయింది ఎంతో తెలుసా? 175 మంది చనిపోయారు మన తెలంగాణలో. వరకట్న వేధింపులకు సంబంధించి కేసులు 5 అయితే చనిపోయింది 175 మంది. అదే 22లో కనుక చూసుకున్నట్లయితే 6 కేసులే నమోదైనాయి, చనిపోయింది 137 మంది. 23 డేటా చూసుకున్నట్లయితే 4 కేసులు నమోదైతే 145 మంది చనిపోయారు. అంటే కేసులు నమోదు కావడంలా డౌరీకి సంబంధించి జనాలు చనిపోతున్నారు. అంటే సమస్య ఎంత సీరియస్గా ఉంది అని చెప్పడానికి ఈ డేటా మనకు స్పష్టం చేస్తుంది. ఛార్జ్షీట్ 5 మీద 22లో నమోదైంది, 23లో 2లో కూడా 5 మీద 6 మీద ఛార్జ్షీటు. నేరం రుజువు చేయడం చూడండి 0 అన్ని 3 ఏళ్లలో కూడా. అరెస్ట్ అయిన వ్యక్తులు 21లో 12 మంది అరెస్ట్ అయితే మొత్తం 0 23, 22లో. అదే వ్యక్తులపై ఛార్జ్షీటు 13 మంది వ్యక్తులపై ఛార్జ్షీటు. అంటే చనిపోయింది అంతమంది అయితే 175 మంది, 137 మంది, 145 మంది. అంటే గత 3 ఏళ్ళు వరుసగా చూసుకున్నట్లయితే ఛార్జ్షీటు 13 మంది. నేరం రుజువైన వ్యక్తులు 0 అండి. 19 నుంచి 23 వరకు 776 డెత్ కేసులు
అయినాయి అని పార్లమెంట్లో మంత్రి సమాధానం. కేసులు అయితే ఇంత తక్కువ, డెత్ అయితే ఇంత ఎక్కువ. అంటే చట్టాలు అంటే డౌరీ ఇక్కడ ఏమవుతుందంటే 498A కిందే కేసులు పెడుతున్నారు. ఆ డెత్ కేసులు పెట్టడంలా ఇవన్నీ డెత్ కేసులు, మిగతావన్నీ 498A కేసులు. ఆ 498A కేసులే మనం చెప్పుకున్నాం 51,586 కేసులు. అవన్నీ 498A కింద 498A కింద బుక్ అవుతున్నాయి. అంటే ఇక్కడ వ్యవస్థ ఎక్కడ లోపం, పోలీసు ఆ కేసు ఫైల్ చేసే ప్యాటర్న్లో లోపమా లేకపోతే ఏంటనేది. చట్టాలు ఏమున్నాయి, చట్టాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే డౌరీకి సంబంధించి 1961 వరకట్న నిషేధ చట్టం ఉంది మహిళలకు రక్షణగా, ఇంకా గృహహింస నిరోధక చట్టం ఉంది, ఇంకా కొత్త క్రిమినల్ కేసులు వచ్చాయి మొన్న ఈ మధ్య, అందులో కూడా చట్టాలు ఉన్నాయి మహిళలకు సేఫ్ ఉండడానికి, వరకట్నం నుంచి తప్పించుకోవడానికి, ఆ రక్షణ కోసం. ఇంకా 1 స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, 181 హెల్ప్ లైన్ ఉంది, తర్వాత 112 ఎమర్జెన్సీ కాల్ చేయవచ్చు మహిళలు. అలాగే ప్రతి పిఎస్లో కూడా మహిళా డెస్క్ ఉంది. 3 రకాల కేసులు నమోదు చేస్తున్నారు. ఇందాక మీకు చెప్పాను కదా, కేసులు తక్కువ అంటే డైరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అంటే నేరుగా కట్నం డిమాండ్ చేస్తే అసలు ఆ కేసులే ఇందాక నేను చెప్పింది 5, 6, 4 అనేవి. ఇంకా ఐపీసీ 498 కింద అంటే వేధింపులు మ్యాక్సిమం పెట్టేవన్నీ 498K కింద పెడుతున్నారు. ఈ డైరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అంటే నేరుగా కట్నం డిమాండ్ చేసినట్టు కేసులు పెట్టడం లేదు, కానీ మరణాలు అయితే వరకట్నం కోసమే మరణాలు అవుతున్నాయి. ఇంకా ఐపీసీ 304B వరకట్నం మరణం, ఇది మరణించిన తర్వాత ఈ కేసు పెడుతున్నారు. అంటే కేసులేమో కట్నం డిమాండ్ చేసిన కేసులు 5-6 ఉంటున్నాయి, మరణాలేమో 150 పైనే ఉంటున్నాయి. అంత దారుణంగా ఉంది. అంటే చట్టాలు ఉన్నాయి, అయినప్పటికీ జనంలో మార్పు రావడంలా. ఇది సామాజిక సమస్య లేకపోతే క్రిమినల్ సమస్యనా అనేది చర్చ అవుతుంది. మనుషుల్లో వాళ్ళ ప్రవర్తనలో మార్పు రానంత వరకు మనం ఏం చేయగలుగుతామని పోలీసులు కూడా అంటున్నారు, మహిళా సంఘాలు అంటున్నాయి. అంటే తన కూతురికి ఒక రకంగా, కోడలికి ఒక రకంగా చూడటం వల్లే ఇలాంటి దుస్థితి. సమాజంలో మార్పు రావడం కోసం ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ డౌరీ డెత్ సంఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సుప్రీంకోర్టు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా అలాగే విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం కూడా చాలా అమానుషంగా దేశంలో ఈ వరకట్నం సంబంధించిన కేసులు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది.